అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో చింతూరు సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు మావోయిస్టు పార్టీ సభ్యుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంటా ఏరియా కమిటీ యాక్షన్ టీం కమాండర్ కొవ్వాసి సోమడ అలియాస్ ముఖేష్ పలు మావోయిస్టు కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించి పోలీసుల తనిఖీల్లో పట్టుబడటంతో అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ముద్దాయిని ప్రవేశపెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రవేశించి దాడులకు వ్యూహం పన్నుతుండగా పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో చింతూరు మండలం కల్లేరు గ్రామ శివారులో పట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు గిరిజన ప్రాంత ప్రజలకు వ్యతిరేక మావోయిస్టు పార్టీ యాంటీ డ్రగ్స్ పై తారసపడితే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. గిరిజన ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని మావోయిస్టు పార్టీ యాంటీ డ్రగ్స్ పై తారసపడితే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. గిరిజన ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మల్కాన్గిరి బార్డర్ ఏరియాలో అదేవిధంగా సుక్మా బీచ్ సుక్మా ఏరియాలో చాలా ఆపరేషన్స్ జరుగుతున్నాయి, యాంటీ నక్సల్ ఆపరేషన్స్. దాంట్లో రీసెంట్ టైమ్స్లో మంచి సక్సెస్ కూడా వచ్చినాయి. ఈ సోమడాకి అరెస్ట్ కూడా మనకి ఒక మంచి సక్సెస్ స్టోరీ. అతను అరెస్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాంతంలో కూడా ఈ సమాచారం వెళ్తున్నాయి. ఏదైనా మనిషి మావోయిస్ట్ పార్టీతో సాయం చేసేవాళ్ళు మావోయిస్ట్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ పైన దాడి చేయడం, పోలీస్ పార్టీ ఏమైనా డామినేషన్కి వెళ్తున్నా కానీ ఆర్ మూవ్మెంట్ చేసిన వాళ్ళపైన ఏమైనా క్రైమ్ చేయగలుగుతున్నాం, వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు చేస్తున్నాం. సో అతన్ని యూఏపీఏ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగిన నిన్న చింతూరు పోలీస్ స్టేషన్లో. ఈరోజు అతన్ని రిమాండ్ కోసం పంపిస్తున్నాం. వెపన్స్ కాదు, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ దొరికినాయి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన ఎస్పెషల్లీ సుక్మా ఏరియాలో అండ్ బార్డర్ ఏరియా సుక్మా మల్కాన్గిరి ఏరియాలో ఈ ఐడీస్ బ్లాస్టింగ్ కానీ బుబ్బీ ట్రప్స్ పెట్టిన చాలా ఈక్వల్ పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఇప్పటి నుండి మనకి ఆపరేషన్ కగార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఈ మావోయిస్ట్ పార్టీలో ఉంటే వాళ్ళకి లీడర్షిప్ ఆల్రెడీ చలపతి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు. ఎట్లాగా మిగతా మావోయిస్ట్ మెంబర్కి కూడా చాలా ఎక్కువ భయం వచ్చింది. ఈ సోమడ కూడా ఈ క్రమంలో ఈ ఏరియా ఇంటీరియర్ ఏరియా నుండి బయటికి వచ్చేసి ఏమైనా ప్రొక్యూర్మెంట్ కోసం బయటికి వచ్చారు. సో దట్ మనకి పోలీస్ పార్టీకి మూవ్మెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వాళ్ళకి బూబీ ట్రాప్స్ పెట్టి ఆర్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్తో ఐడి రెడీ చేసి పోలీస్ పైన దాడి చేయడం, దీనికోసం అతను ట్రై చేసిన సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతన్ని అరెస్ట్ చేయడం. ఇటీవల కాలంలో ఆ ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ జరిగింది మన అల్లూరు ప్రాంతంలో. అయితే మీరు మన ప్రాంతాన్ని ఏమైనా రెక్కి ఎక్కువ గస్తీ పెంచారా? ఖచ్చితంగా మన ప్రాంతంలో కూడా వాళ్ళు రావచ్చు. ఆల్రెడీ మీకు అందరికీ అవగాహన ఉన్న 21 నవంబర్లో ఈ మల్కాన్గిరి సుక్మా బార్డర్ దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యి అప్పుడు ఏఓబి ప్రాంతంలో తిరిగే వాళ్ళు మావోయిస్ట్ అక్కడి నుండి ఎంటర్ అయ్యారు. సో ఆ విషయంలో కూడా పోలీస్ పార్టీస్ ఈక్వల్గా ఏరియాలో డామినేట్ చేసి అప్పుడు వాళ్ళ సమాచారం కలెక్ట్ చేయడం, ప్రతి విలేజ్లో తిరిగి ప్రజల్ని అవగాహన చేయడం. ఖచ్చితంగా వాళ్ళ విషయంలో ఏమైనా మనకి సమాచారం వస్తే మీడియా బంధువుల తరఫున కానీ విలేజెస్ తరఫున ఎవరైనా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు కూడా పోలీస్ రివార్డ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ ఈ ఏరియాలో చేసే వాళ్ళు మావోయిస్ట్కి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని దూరంగా పెట్టుకోవాలి. వాళ్ళు మీకు ఇంత ఇబ్బందులు పెట్టి ఈ ప్రాంతంలో ఇంత రోజు నుండి అడ్మినిస్ట్రేషన్ తరఫున రోడ్ నెట్వర్క్స్ని రాలేకపోయాం. ఎప్పుడైనా రోడ్ నెట్వర్క్స్ మనకి వర్క్ జరుగుతున్నాయి, వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో ఈ యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్కి ఎవరు కూడా సహాయం చేయకూడదు. ఖచ్చితంగా పోలీస్ని ఇన్ఫార్మ్ చేసి మీరు అందరూ ఆలోచించాలి, మీడియా అందరూ ప్రజలు కూడా అవగాహన చేసి పోలీస్ క్యాష్ రివార్డ్ మాత్రమే కాదు, పోలీస్ వాళ్ళ కోసం ఈ ప్రతి ఊర్లో ఈటీజీ విలేజెస్లో కానీ ఇంకా చాలా మార్జినలైజ్ సెక్షన్లో కమ్యూనిటీస్ ఉన్నాయి మన ఇంటీరియర్ ఏరియాలో, అన్ని ట్రైబల్స్ కోసం అన్ని రకాల కమ్యూనిటీ పోలీసింగ్ వర్క్ చేస్తున్నాయి. ఎస్పెషల్గా సరెండర్ అయ్యే ఆర్డర్ వాళ్ళు, అదేవిధంగా అరెస్ట్ అయిన ఆర్డర్ వాళ్ళకి